మేము ఈ రోజు చిత్రగుప్తుల నోము చేస్తున్నాము. మా మరదలు నేను. ఈ నోముకు సంబంధించిన వివరాలన్నీ మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. వచ్చిందండి. కట్టులేని వెదురు బుట్ట, ధాన్యం, ఎద్దు తొక్కని ధాన్యం అంటారు. ఈ రోజులలో ఎద్దులు ఎక్కడ తొక్కుతున్నాయిలేండి, కానీ అన్ని మిషన్లే. ఎద్దు తొక్కని ధాన్యం. ఇట్లాగే చూశారు కదా, హస్తఫలాలు, గుమ్మడికాయ. అట్లాగే ఒక్క నోము ఎప్పుడు మనం ఇవ్వకూడదు కాబట్టి తౌడు గౌరి, చల్లగౌరి అని ఈ రెండు నోములు కూడా దీంతో పాటు ఇవ్వాలండి. లాస్ట్ లో అయ్యగారికి స్వయంపాకం కూడా ఇవ్వాలి. చిత్రగుప్తుల నోముకు సంబంధించి ఒక కథ కూడా ఉంది, అది మొత్తం మీకు వీడియోలో వివరిస్తానండి. ఇప్పుడు మేము నోము స్టార్ట్ చేస్తాము, మీరు చూస్తూ ఉండండి. ఈ నోముకి మా మరదలు నేను ఇద్దరం చేస్తాను. మరదలు కాదు, యాక్చువల్గా నా కూతురే. మా అక్క కూతురు ప్లస్ మామయ్య కూతురు మా తమ్ముడికి ఇచ్చాము. యాక్చువల్గా అయితే ఇది కన్వర్ చేయాలటండి నోము. నేనైతే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాను, ఇక్కడే చేస్తున్నాను. చూడండి నోముకు కావాల్సిన వస్తువులన్నీ. ఇప్పుడు నోము స్టార్ట్ చేయబోతున్నాం, చూస్తూ ఉండండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శాశ్వత విష్ణులోక నివాస సిద్ధ్యర్థం యథాశక్తి చిత్రగుప్త వ్రత ఉద్యాపనం మహం కర్మ కరిష్యే. దేవతాయే నమః. ఓం అవాహయామి నమః. ఖచ్చిత సింహాసనాన్ని సమర్పయామి. దివ్య శ్రీ ఇవి అక్షతలు కలుపుకున్నారా? ఓం చిత్రగుప్త దేవతాయే నవరత్న సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. నీళ్ళు జగన్ వాటి మీద పాదయో పాద్యం. ఓం త్రిపాదో పూర్వపాదో పునః తతో విష్ణుచక్రే మతో శాసనాంత దేవి సమర్పయామి. ఇది వెండి తాటాకు, ఇది బంగారు గంట. ఏ పూజలు కానీ, ఏ పుణ్య కార్యక్రమాలు కానీ, ఏ వ్రతాలు కానీ, ఏ నోములు కూడా చేసేది కాదు కానీ ఆమె చిత్రగుప్తుని వ్రతం పట్టడం వల్ల ఆ యొక్క మరణ సమయంలో యమకింకరుడు ఆమెను తీసుకుని పోయి ధర్మరాజు ఆ చిత్రగుప్తుని ఎదురు నిలబెట్టింది అంట. చిత్రగుప్తుడు చెప్పాడట ఈమె యొక్క పాపపుణ్యముల జాబితాను చూడమని. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆమె పాపపుణ్యముల జాబితా చూడగా అన్ని చేసినవన్నీ కూడా పాపములే, కానీ ఆ యొక్క పుణ్య దగ్గర అన్ని సున్నాలుగా చుట్టి ఈమె అన్ని కూడా పుణ్యమే చేసిందన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయట. ఏమిటి అని అడిగితే అప్పుడు చెప్తూ ఉన్నారట, ఈమె చిత్రగుప్త వ్రతం పట్టింది కనుక ఆమె చేసిన పాపములన్నీ కూడా పోయినవి, ఆమెకి స్వర్గం ప్రాప్తించును అని చెప్పినాడట. అప్పుడు ఆ యొక్క చిత్రగుప్తుడు ఆమెను స్వర్గలోక ద్వారం తెరిచి ఆమె స్వర్గలోకం పంపము అని ఆజ్ఞాపించినాడు. అలా కొంతకాలం వరకు ఆ యొక్క రాజుగారి భార్య ప్రతిరోజు కూడా ఆ యొక్క పూజా కార్యక్రమాలు, వ్రతములు, నోములు చేస్తూ ఎప్పుడు కూడా ఆ యొక్క పుణ్య కార్యక్రమాల్లోనే ఉంటూ ఉండేది. కానీ ఆమెకు ఒకనొక నాడు మరణం సంభవించిందట. అప్పుడు ఆమెకి యమకింకరుడు తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఆమె చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు చిత్రగుప్తుని చెప్తూ ఉండగా ఆమె అన్ని రకాలైన పుణ్య కార్యక్రమాలు చేసింది, కానీ ఆయన చెప్తూ ఉన్నాడు ఈమెకి ఈ యొక్క నరక ద్వారాన్ని పంపించమని. అప్పుడు ఆమె అంటూ ఉన్నది, అయ్యా ఓ చిత్రగుప్త, నేను అనేక రకాలైన పుణ్య కార్యక్రమాలు, ఈ యొక్క వ్రతములు, నోములు అన్ని కూడా చేసి ఉన్నాను. అయినప్పటికీ కూడా నాకు ఈ విధమైనటువంటి నరక ద్వారాన్ని పంపించడం ఏమిటి? మా పురోహితుడి భార్య అయినటువంటి ఏ పుణ్య కార్యక్రమం చేసేది కాదు, ఆమెని మీరు స్వర్గలోకాన్ని పంపించారు, ఏమిటి కారణం అని అడగగా అప్పుడు చెప్పారు, ఈ విధంగా ఆమె చిత్రగుప్త వ్రతం చేసుకున్నది, అందువలన ఆమె చేసిన పాపములన్నీ కూడా హరించుకుని పోయినాయి అని చెప్పినట. అప్పుడు ఆ యొక్క రాజుగారి భార్య ఆ యొక్క చిత్రగుప్తు నమస్కారం చేసుకుని, స్వామి నాకు ఒక చిన్న అవకాశాన్ని ఇవ్వండి, నేను వెళ్లి మళ్ళా ఈ యొక్క చిత్రగుప్త వ్రతాన్ని చేసుకుంటాను అని ప్రార్థించగా ఆయన వరాన్ని ఇచ్చినాడట. అప్పటి వరకు కూడా రాజుగారి భార్యని చితి మీద పెట్టి కాల్చడానికి సిద్ధంగా ఉండేటువంటి సమయంలో ఆమె ప్రాణంతో లేచి కూర్చున్నది. కొన్ని దినములు గడిచిన తర్వాత ఆ యొక్క చిత్రగుప్త వ్రతమును ఆచరించుకొని బ్రతికి ఉన్నంత కాలం కూడా సాంసారిక సుఖములు అన్ని కూడా అనుభవించి ఆఖరిలో ఆమె కూడా స్వర్గానికి ప్రాప్తించిందట. అతి మహత్తరమైనటువంటి ఈ యొక్క చిత్రగుప్త వ్రతాన్ని మనం కూడా పట్టాం కాబట్టి మనకు కూడా ధన కనక వస్తువాహనాలు, శాశ్వత విష్ణు సాన్నిధ్యం కావాలని స్వామివారి నమస్కారం చేసుకోండి. అరహ చిత్రగుప్త కథా సమాప్త. అక్షతలు ఒకసారి తల మీద వేసేసుకోండి. ఇవన్నీ అంటే 365 రోజులు చేసినటువంటి ఈ రోజు వ్రతం పెట్టారు కదా, ఈ రోజు ఉద్యాపన కూడా చేసేస్తారు. ప్రసాదం శిరసాం ధారయామి నమః. చిత్రగుప్త దేవతాయ సుప్రీతః సుప్రసన్నవరదో భవతు. ఆవాహిత మండల మండపాధిష్టాన దేవత దివ్య వేదోక్తిమంగళీపాంతరసేయామి. నమస్కారం, మీరు కళ్ళ కట్టుకొని నమస్కారం చేయండి. సుప్రీత సుప్రసన్నో ప్రతిష్టతి.
చిత్రగుప్తుని వ్రతము పట్టి ఉద్యాపన చేసి బ్రాహ్మణకి వాయిన దానం అష్టఫలదానం బ్రాహ్మణాయ అష్టఫలదానం సహిత వాయిన దానం తుభ్యమహం సంప్రదయర్నమ చెప్పండి. ఇదం మయం ఫల దత్త స్థాపితం పురతస్తవే తేనమే సఫల వ్యాప్తి భవేత్ జన్మని జన్మని బ్రాహ్మణాయ ఫలదానం బ్రాహ్మణాయ ఫలదానం తుభ్యమహం చిత్ర అక్షరం నా చేతులు ఉన్నాయి చిల్లర పైసలు. బ్రాహ్మణాయ వ్రతోత్సాహం తుభ్యమహం సంప్రదతేర్నవమ శతమానం భవతి శతాయు ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. నేను అక్కడికి వస్తానా. చిత్రగుప్త వ్రతం చేసి బ్రాహ్మణులకి వాయిన దానం ఇస్తున్నాను. చెప్పండి. ఇదం మయం ఫల దత్త స్థాపితం పురతస్తవే తేనమే సఫల వ్యాప్తి భవేత్ జన్మని బ్రాహ్మణాయ ఫలదానం ఇస్తున్నాను. బ్రాహ్మణాయ ఫలదానం తుభ్యమహం సంప్రదతేర్నమమ సుప్రీధా సుప్రసన్నో వరదో భవతు. తాంబూలం రెండు అక్షతలు నీళ్ళు నా చేతులు. ఓం ఇదం మయం ఫలాదిత్తా స్థాపితం పురతస్తవే తేనమే సఫలాప్యాప్తి భవేత్ జన్మని బ్రాహ్మణాయ మనసోత్సాహం తుభ్యమహం సంప్రదతేర్నమమ. ఓం శ్రీం భాదిత్యస్త్రీం శతమానం భవతి శతాయు ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి మనోవాంత్యాప్రసిద్ధ సౌభాగ్యవతి పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. చిత్రగుప్తుని వ్రతము పట్టి ఉద్యాపన చేసి బ్రాహ్మణకి అన్నదానం ఇస్తున్నాను. బ్రాహ్మణాయ ఇదం మయం ఫలాదిత్తా స్థాపితం పురతస్తవే తేనమే సఫలాప్యాప్తి భవేత్ జన్మని సౌభాగ్యవతి పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. చూశారు కదండి చిత్రగుప్తుల నోము. ఈ నోము చేయడం వల్ల మనం తెలిసో తెలియకో చేసిన తప్పులు ఏమైనా ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోయి కుటుంబం మొత్తం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటామంటండి. ఈ నోము చేసేటప్పుడు ఒక నోము ఇవ్వకుండా ఆ చల్లగౌరి తౌడు గౌరి ఆ 2 నోములు కూడా ఇవ్వాలి. వీడియోలు ఎంత తక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఆ నోములు అంటే ఆయనకి ఇచ్చేసాము, కానీ ఆ నోములు మీకు చూపించలేదు. ఇట్లా ఈ పూజలు మంచిగా చేసుకోవాలి. పూజ మొత్తం అయ్యాక ఇలాగా ముగ్గురు ముత్తైదులకైనా మనం తాంబూలం ఇవ్వాలండి. తాంబూలం ఇచ్చిన తర్వాత పంతులు గారికి కూడా చెప్పాం కదా, మొత్తం ఆయనకి కూడా మనకి ప్రతి ఒక్కరు ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇలా మనకి సంస్కృతి సాంప్రదాయాలకు ఉన్నటువంటి ఈ పూజా కార్యక్రమాలన్నీ మనం చేద్దాము. మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.